నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పొత్తులపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైసీపీకి పొత్తు ఉండదని స్పష్టం. పాలకొల్లులో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మీడియా సమావేశం. ముందస్తు ఎన్నికలు కోరుతున్న జగన్ ఎన్నికలకు వెళ్లక ముందే తప్పుకోవాలని సూచన. ముఖ్యమంత్రి దైవభక్తి పరాయుడన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఏ రకంగానూ ఫలించవని వెల్లడి. ఏసీబీ వలకు చిక్కిన అనంతపురం సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణమూర్తి. 1,30,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పొత్తులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైసీపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. గెలవలేమన్న భయం ఉన్న వారికే పొత్తులు అవసరమని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధి వైసీపీ నినాదమన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల పేరుతో కంపెనీలు బ్లాక్మెయిల్కు దిగుతున్నాయన్నారు. వ్యాపారాలు అంటే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయన్నారు. లాభాలు వచ్చినప్పుడు కంపెనీలు ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చాయా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తట్టుకొని స్టాండే నిలబడాలి. ఏమైనా ఉంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చూస్తాం కదా, గవర్నమెంట్ పాలసీ ఉంది, ఆ పాలసీ ప్రకారం చేస్తున్నాము. అల్టిమేట్గా తాగంటే ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని ఉద్దేశం అది ఉపాధి అంటే మా మాదిరి మేము ఇంకో ఆల్టర్నేటివ్ ఉపాధి ఏదంటే ఉపాధి చూపెడతాం, దానికేం ఇబ్బంది లేదు. కానీ మేము వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి అప్ అండ్ డౌన్స్ వ్యాపారాలు వస్తుంటాయి, కొద్దిగా ఊపిపెట్టి ఉండాలా. లాభాలు వచ్చినప్పుడు వస్తుంటాయి, దాని నుంచి నష్టాలు వచ్చినప్పుడు కొద్దిగా దాన్ని రికవర్ చేస్తుండాలా. అయినప్పుడు కూడా మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పకుండా అలాంటి తొందరపడి మీరు లాగౌట్లు చేయకండి అని చెప్పి కోరుతున్నాను. సహకార రంగంలో చక్కెర కర్మాగారాలని ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సహకార రంగాలు మూసేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. గొప్ప రేటు ఎవరు ఉంటారు? మన భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీని 2004 ముందు మూసింది ఎవడండి? చంద్రబాబు నాయుడు కాదా? అవునా? మన బొబ్బుడి షుగర్ ఫ్యాక్టరీ నుంచి అమ్మేసింది ఎవడండి? చంద్రబాబు నాయుడు. అవునా కాదా? ఆ తర్వాత మళ్ళీ వచ్చాం, మళ్ళీ చేసాం, మళ్ళీ రికవర్ చేసాం. కానీ ఇవాళ చెరుకు రైతుకి చెరుకు పండిస్తే గిట్టుబాటు ధర లేదు. కాబట్టి నేను పండించని చెప్పిన భీమసింగ్లో రైతులు వచ్చి మళ్ళీ 10 సార్లు సమావేశంలో పెట్టి కోరినప్పుడు కూడా వాళ్ళు వచ్చి మేము మాకు అది గిట్టుబాటు లేదని చెప్పి సుమారు 1,60,000 పండవలసిన చెరుకు ఏరియాకి 20,000 మాత్రమే పడుతున్నప్పుడు ఫ్యాక్టరీ వైబుల్ కాదు కాబట్టి ఫ్యాక్టరీ మూతపడవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా 20,000 చెరుకు కూడా ఇబ్బంది లేకుండా దాన్ని శంకర్ ఫ్యాక్టరీకి పంపించి ఏదైతే ఇంతకుముందు వచ్చిన గిట్టుబాటు ధర ఉందో ఆ ధరనే వాళ్ళకి ఇస్తున్నాం. ₹1 కూడా వాళ్ళకి నష్టం లేకుండా ఆ రైతులకి మరి టైం టు టైం రివ్యూ చేసుకుంటూ కార్యక్రమం చేస్తున్నాం. ఏ ఫ్యాక్టరీ అయినా, ఏ రైతు అనేవాడు వచ్చి ఏ పంటను పండించాలంటే ఆ పంటకి అతని వైబిలిటీ ఉండాలి. పంట గిట్టుబాటు ధర రావాలి. ఉత్పత్తి అయిన ఖర్చుకి అమ్మకం అయిన ఖర్చుకి సమానమే ఇంకా మిగలాలి రైతు తాలూకు. అది జరిగితే ఇంకా రైతు పండిస్తే మా ఫ్యాక్టరీలు నడిపించడం మనకు ఎంత కాదు కదా. అది మోడరైజేషన్ చేద్దాం అనుకున్నాము, కానీ ఈలోపు రైతులు వచ్చి వాళ్ళకి పండించకపోతే ఏం చేస్తాం? మీరు పని చేయండి, ఒక సమావేశం పెట్టి అడగండి వాళ్ళు. కానీ ఒక 1,00,000 పండిస్తారంటే వేరే హ్యాపీ, మనకేం పర్వాలేదు. ఇంకా కొద్దిగా అమాత్రం రైతు 100 కోట్ల రూపాయలు. ముఖ్యమంత్రి జగన్ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి గాలి పనులని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ విమర్శించారు. పాలకొల్లులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఆ మాటను గాలికి వదిలేస్తానని దుయ్యబట్టారు. అల్లూరి సీతారామరాజు త్యాగరతిని కేంద్రం గుర్తించి జయంతి కార్యక్రమాన్ని చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత పనుల కోసం ఢిల్లీ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి పెద్దల కాళ్లు మొక్కి ముందస్తు ఎన్నికలు కోరుతున్న జగన్ ఎన్నికలకు వెళ్లక ముందే మీరే తప్పుకోండని సూచించారు. విపరీతమైన విద్యుత్ కోతలు ఉన్నా అధికంగా బిల్లుల మూత మోగుతోందని అన్నారు. అందుకు తన ఇంటికి వ్యక్తిగతంగా వచ్చిన బిల్లులే ఉదాహరణ అంటూ ఆయనకు అధికంగా వచ్చిన బిల్లులను మీడియా ముందు ప్రదర్శించారు. జగన్ గారు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ వెధవ పనులాగా ఈనాడు అన్నీ కనపడుతున్నాయి. ప్రధానంగా ఆయన ఎన్నికల ముందు ప్రతి మీటింగ్లోని కూడా మీ బిడ్డను ఆశీర్వదించండి, కలతలు లేని కుటుంబాలు చూడాలి, 2-3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తానన్నాడు. ఆ మద్యాన్ని నిషేధిస్తానన్న మాట గాలికి వదిలేశాడు. ఈవేళ
కలతలు లేని కుటుంబం అంటే నవ్వుతుంది. ఎందుకంటే ఆయన కుటుంబంలోనే కలతలు ఉన్నాయి. ఎందుచేతంటే సాక్షాత్తు ఈవేళ వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో కూడా నీ చెల్లెలు వచ్చే సమయానికి నీ తల్లి వచ్చే సమయానికి నువ్వు అటెండ్ కాకుండా షెడ్యూల్ మార్చుకున్నావు అంటే నీ కుటుంబంలో కలతలు ఉన్నాయా? విజయమ్మ కొడుగా ఆవిడ ఆశీర్వాదం నీకు ఉందా అని జగన్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఎందుచేతంటే నువ్వు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు పవన్ గారిని 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటున్నావు. అసలు ఆయన ముసలోడు సంగతి నీకు ఎందుకు? ఆయన ఏమైనా కరాట్ ఫైట్ చేయాలా లేదా కబడ్డీ ఆడాలా? ఆయన మేధావి అయితే చాలు. ఈ రాష్ట్రానికి ఆయన మేధావితనమే పనికొస్తుంది. మా పార్టీకి ఒక ఆయుధం ఆయన మేధావిగా. అంతే తప్ప ఆయన ముసలోడని నువ్వు ఎగతాళి చేసినంతరానే ప్రజల నమ్మరు. అందుచేత ఇవన్నీ కూడా ఇటువంటి అబద్ధాలన్నీ పలుకుతూ ఈవేళ చేస్తున్నారు. ప్రధానంగా జగన్ గారు ఈ ఇటీవల కాలంలో నిద్ర పట్టిన జబ్బుతో బాధపడుతున్నాడు. ఆయన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జబ్బును బాగు చేయించుకోవాలి. ఇది చేతనంటే లేకపోతే ప్రమాదంలో పడిపోయే పరిస్థితి జగన్ గారికి వస్తుంది. ఇది చేతనంటే తరచూ ఆయన రాత్రులు పగలు కూడా మన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని తలుస్తున్నాడు. అందుచేత ముందు ఆ వైద్యం చేయించుకోమని చంద్రబాబు ఇది జగన్ గారికి సలహా ఇస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మీరు బాధ్యత మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యత అనేది మర్చిపోవడంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఎందుచేతంటే ఇటీవల అల్లూరు సీతారామరాజు జయంతోత్సవాలని పాల్గొనడం కానీ జరపడం కానీ చేయకోకుండా మీరు ఢిల్లీ వెళ్ళిపోయారు. ఈనాడు ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రాలకు కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినాయి అంటే అల్లూరు సీతారామరాజు పోరాటాల వల్లే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడది. దాంట్లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి వ్యక్తి తెలివివాడు అల్లూరు సీతారామరాజు. ఆయన జయంతిని పెద్ద ఎత్తున అందరూ కూడా జరుపుకుంటుంటే పక్క రాష్ట్రాల్లో కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు హడావిడి పడిపోతున్నాయని మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ముఖ్యమంత్రి దైవభక్తి పరాయుడని అన్నారు. ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమం వెనుక భగవంతుని ఆశీస్సులు ఉన్నాయన్నారు. భగవంతుడు 2014 నుండి రావాల్సిన నిధుల వరద పారిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రం ప్రజల కోసం ప్రధానమంత్రికి చేసిన విజ్ఞాపనలు విని సహృదయంతో నిధులు ఇస్తున్నారని తెలిపారు. అమ్మవారి పేరుతో ఉన్న వాహనం ఎక్కి అసత్యాలు పలుకుతూ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఏ రకంగానూ ఫలించవన్నారు మంత్రి కొట్టు. వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబును ఆశ్రయించిన అతని విధానాన్ని తప్పుపడుతున్నామన్నారు. రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వెలిపుచ్చుతూ ఈ ప్రభుత్వాన్ని మనం కొనసాగించుకోవాల్సిన బాధ్యత మనది. ఇంత మంచి పరిపాలనకి ఇంత కాలానికి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిపాలన ఇలాగే కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆయన దైవ భక్తి పరాయణుడు. ఆయన ఎంత దైవభక్తి ఉందంటే ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమం వెనుక భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. అందుకనే ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలకి ఇది అమలు సాధ్యం కాదు. కేవలం ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కానీ ఇది అమలు చేయాలంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం బడ్జెట్ సరిపోదు, దేశ బడ్జెటే సరిపోని పరిస్థితుల్లో ఈయన రాష్ట్రంలో ఎలాగ అమలు చేస్తాడు? కేవలం ఎన్నికలకి ప్రజలను మోసం చేయడానికి చెప్తున్నాడని ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలికిన పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పిన సందర్భం. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అచంచలమైన నమ్మకంతో ఆయన్ని ముఖ్యమంత్రి పెద్ద మెజార్టీతో ముఖ్యమంత్రి చేశారు. పదవి స్వీకారం చేసినప్పటి నుంచి కూడా నేను ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేయాలని ప్రతి కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు ఆ దైవాన్ని స్మరించుకుంటూ ఆ దైవ బలంతో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడమే కాకుండా ప్రజలకు అవసరమైన అనేక ఇచ్చిన 9 హామీలే కానీ అమలు చేస్తున్నాయి 109. అంటే ముఖ్యమంత్రి గారి పరిపాలనకి భగవంతుడి ఆశీర్వాదం ఏ రకంగా ఉందన్నది ఆయన పరిపాలన ద్వారా నిరూపిస్తాం. గిఫ్ట్ డీడ్ కింద లాడ్జ్ రిజిస్ట్రేషన్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన అనంతపురం సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ మూర్తి ఏసీబీకి దొరికిపోయాడు. డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖర్ రావుతో పాటు అతని అసిస్టెంట్ కృష్ణమురళి ద్వారా 1,30,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
వివరాలను ఒంగోలు ఏసీబీ డీఎస్పీ అనంతపురం ఇన్ఛార్జ్ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. పడాలి అది పడాలి. వస్తాను సార్. ఫోటోలు కూడా అదే సార్ సార్ సెల్ నుంచి ఇస్తాడు మీకు ఆడికి పైగా రావాలి కొద్ది ముందుకు సార్. మన రాష్ట్ర డీజీపీ గారైన కేవీ రాజేంద్ర రెడ్డి గారు అలానే ఏసీపీ డీజీ గారైన కేవీ రాజేంద్ర రెడ్డి గారు వారి ఆదేశాల నుంచి ఈరోజు ఈ అనంతపురం టౌన్లో ముత్తుకూరు రామ్మోహన్ అని చెప్పేసి ఆయన నిన్న 5వ తారీఖు మాకు రిపోర్ట్ ఇవ్వడంలో తను తన బ్రదరు రవీంద్రనాథ్ అనే అతను అనంతపురం టౌన్లో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో 4.5 సెంట్స్ స్థలాన్ని 1996లో కొనుగోలు చేసి ఇద్దరు కలిసి జాయింట్గా కోమల రెసిడెన్స్ అని చెప్పి ఒక లాడ్జిని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అయితే వాళ్ళ బ్రదర్ రవీంద్రనాథ్ గారు లాస్ట్ మంత్ చనిపోవడంతో అతనికి చెందిన వాటాను కూడా ఈయన రిజిస్టర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళ అబ్జెక్షన్ పెట్టకుండా వాళ్ళ యొక్క సిస్టర్స్ని వాళ్ళ యొక్క బ్రదర్స్ని తీసుకొచ్చేసి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో సబ్ రిజిస్టార్ గారిన ఏ సత్యనారాయణ గారు ముందు ఆర్డర్ పెట్టినారు. ఆర్డర్ పెట్టిన తర్వాత అప్పుడు ఆయన దీన్ని ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా పెండింగ్ డాక్యుమెంట్ కింద దాన్ని నమోదు చేసినారు. దానికి రిసిప్ట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సబ్సిక్వెంట్గా మరలా ఈయన వెరిఫై చేసుకుంటే మేము మీ స్థలం దగ్గరికి వచ్చి ఒకసారి వెరిఫై చేయాలని చెప్పి చెప్తారన్నమాట సబ్ రిజిస్టార్ గారు. అప్పుడు డాక్యుమెంట్ రిజిస్టార్ గారు డాక్యుమెంట్ రైటరు మళ్ళీ సబ్ రిజిస్టార్ గారు సత్యనారాయణమూర్తి గారు ఇద్దరు కలిసి ఆ కోమల రెసిడెన్స్ దగ్గరికి వెళ్ళేసి అది ఇన్స్పెక్ట్ చేస్తారు. ఆ ఇన్స్పెక్షన్ చేసిన సందర్భంలో డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖరరావు గారు ఆయన మొట్టమొదట ₹1,00,000 ఇవ్వండి అని చెప్పేసి ఈ ఫిర్యాదుదారుడైన రామ్మోహన్తో అంటాడన్నమాట. అప్పుడు ఈ సబ్ రిజిస్టార్ గారు ఈ సత్యనారాయణమూర్తి గారు కలగజేసుకొని ఇది ₹1,00,000 కాదు, ఇది మామూలు స్థలం కాదు, దీనిలో కమర్షియల్ సంబంధించిన బిల్డింగ్ కూడా ఉంది కాబట్టి మాకు 2 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆ 2 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ పెండింగ్ డాక్యుమెంట్ని పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్గా నేను చేయను అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది అన్నమాట. బట్ వీళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక కొద్ది రోజులు వెయిట్ చేస్తారు. ఈ లోపల వాళ్ళకి ఏదో కొంత సొంత పనులు అంటే వాళ్ళ బ్రదర్ చనిపోయారు కాబట్టి కాశీ యాత్రకి వెళ్ళేసి వీళ్ళు తిరిగి వస్తారన్నమాట. తిరిగి వచ్చిన నిన్న 5వ తారీఖు మరలా ఎగాను సబ్ రిజిస్టార్ చంద్రశేఖరరావు గారి దగ్గరికి వెళ్ళేసి నా డాక్యుమెంట్ పెండింగ్ డాక్యుమెంట్ ఏమైందని అడిగితే మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆయన చేయలేదు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శ్రీకాకుళంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షుడు సనపల్ల నరసింహులు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై 9 ఏళ్లుగా పోరాడుతున్నా పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. బాధితులంతా ప్రభుత్వంపై సమరశంఖం పూరించాలని అన్నారు. పాల్పంచుకున్నటువంటి ముందు వివరణాత్మకంగా మాట్లాడిన తిరుమలరావు గారు, చైర్మన్ గారు శ్రీ సింతు సుధాకర్ గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా 98% చట్ట ప్రకారమే ఉంటారు. ఆ చట్ట పరిధిలో ఏదైనా 1 అర అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ఈ అగ్రిగోల్డ్లో ఉన్న ఈ 11 లక్షల మందికి డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత మనదన్నా. ఆ రోజు మనం నేరుగా అసోసియేషన్ మీటింగ్ లో ముందు తిరుపతితో పాటు 17 మంది ఆమరణ దీక్ష కూర్చుంటే 3వ రోజు అరెస్ట్ చేసి హాస్పిటల్ వేస్తే మన చంద్రశేఖర్ నాయకత్వాన ఈ ఆరోపణతో సహా మరలా ఆమరణ దీక్ష చేస్తే 7 రోజుల పాటు
ఆమరణ దీక్షలో ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి మనం పిలిచి అసెంబ్లీలో రెండు పార్టీల మధ్య వాద ప్రతివాదాలు జరిగి అగ్రిగోళలో పుల్లారావు కాజేసింది నువ్వు రుజువు చేస్తే పుల్లారావుని బయటకు పంపిస్తా, రుజువు చేయలేకపోతే నువ్వు బయటకు వెళ్తావా అని చెప్పి దాని మీద న్యాయమూర్తులతో కమిటీ చేస్తారని చెప్తే మరి వైసీపీ పార్టీ ఎందుకు బాయ్కాట్ చేసింది? ఆ బాయ్కాట్ చేసి 6 డిమాండ్లు మరి అంగీకరించి మనం నిమ్మరసం ఇచ్చేటప్పుడు ఈ బొత్స వచ్చాడు, ఈ ఎమ్మెల్యే వచ్చారు 20 మంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, ఆయనే నిమ్మరసం ఇచ్చాడు. మన రామకృష్ణ గారి చేత మధు గారి చేత నిమ్మరసాన్ని పిలిపిస్తే పిల్లల్ని పేరెంటానికి వచ్చినట్టు వచ్చి మరి ఆయన నిమ్మరసం ఆయన చేతులు తెప్పించాం. అపోజిషన్ లీడర్ అని మనం గౌరవించాం. మన వేదిక మీద వారం రోజుల్లో 1163 కోట్లు కేటాయిస్తానని చెప్పి పూలుగా బట్టి చనిపోయిన వాళ్ళకి మిగిలిన 7 లక్షలు పంపిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజుకి మన అసోసియేషన్ కి 4 ఏళ్లుగా 20 సార్లు మనం ప్రయత్నం చేస్తే సింగిల్ అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి ఈ అంశం మీద ఇవ్వకపోతే మనం ఇంకా గొడుగులు పట్టాలా? అన్నమయ్య జిల్లాలోని గిరిజనులను దొంగతనాలు చేసుకోమంటారా అని సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు విశ్వనాథ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ప్రశ్నించారు. గిరిజనులకు భూములు ఇచ్చి వారిని రైతులుగా గుర్తించాలని కోరారు. పట్టాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. వర్షాధార పంటలు పండించుకోవడానికి భారత రాజ్యాంగం కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ఏదైతే అడవి తల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి షికారిపాలెం గిరిజన బిడ్డలకు న్యాయబద్ధంగా ఆర్ఓఎఫ్ఆర్ అటవీ హక్కుల చట్ట ప్రకారం వారి సాగులో ఉన్నటువంటి భూములకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి గిరిజనులు ఆదుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నది. మేము చెప్తున్నాం యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, అయ్యా పెద్దలారా, ఈ గిరిజన బిడ్డలను గువ్వలు పట్టుకోమంటారా, లేక దొంగతనాలు చెయ్యమంటారా, లేక 3 ఎకరాల భూమినిచ్చి రైతులాగా గౌరవంగా బ్రతకమంటారా? మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ అడవి తల్లిని నమ్ముకున్నటువంటి గిరిజన బిడ్డలకు వెంటనే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి ఆదుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా, డిఎఫ్ఓ గారు కూడా ఇద్దరు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఫీల్డ్కి వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఆలస్యం జరుగుతున్నదో, ఎందుకు కాలయాపన చేస్తున్నారు, ఒక్కసారి ఈ యొక్క ప్రజానికానికి చెప్పాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లె పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విడిచిపెట్టి వెళ్లిపోయిన ఎటువంటి ఆధారాలు లేని స్కూటర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని 2 టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా వదిలిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని తమ స్టేషన్ నందు ఉంచడం జరిగిందన్నారు. సరైన రికార్డులు చూపెట్టి వారి వాహనాలను తీసుకెళ్లాలని, లేని పక్షంలో కోర్టులో వారి అనుమతి వేలం వేయడం జరుగుతుందని అన్నారు. ఈ 38 వెహికల్ను తీసుకొచ్చి మా పోలీస్ స్టేషన్ ముందు ఉంచడమైనది. పల్లె 2 టౌన్ వివిధ ప్రాంతాలలో
అన్ఐడెంటిఫైడ్ వెహికల్స్ను మా సిఐ గారి ఆధ్వర్యంలో గుర్తించి దాదాపు 38 వెహికల్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నందు ఉంచడం అయింది. దీనికి ఓనర్ ఎవరైతే ఒరిజినల్ పేపర్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చే వాటిని పరిశీలించి వాళ్లకు వాహనము హ్యాండ్ఓవర్ చేయబడును. అలాంటి ఎవరూ రాని వాహనాలను కోర్టుకు సబ్మిట్ చేసి బహిరంగ వేలం వేయబడును. ఆ తేదీలు కూడా ప్రకటిస్తాము. ఇంకా మదనపల్లె 2 టౌన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఎక్కడైనా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఆ ప్రాంతాలలో అన్ఐడెంటిఫైడ్ వెహికల్ 5-6 రోజులు 10 రోజులు అలాగే ఒక చోట ఉండిపోయిన వెహికల్ను మా నోటీస్కి తీసుకొచ్చే వాటిని కూడా మా స్టేషన్కి తీసుకొచ్చి దాని ఓనర్కు అప్పగించడం జరుగును. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి నివాసంలో జనహృదయ జనబాంధవుడు దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాడని అన్నారు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం విద్యుత్ ఫైలుపైనే చేశాడన్నారు. పేదవాడు గొప్పవాడు కావాలి, రైతు రాజు కావాలి అని చెప్పిన గొప్ప నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని, ఆయన లేనిదే కాంగ్రెస్ పార్టీ తీరని లోటు అని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 ఉచిత గృహాలు వంటి సంచలనాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి న్యాయం చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి చెందుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్ధం రవి, నాగర్ కర్నూలు మున్సిపాలిటీ అధ్యక్షుడు తిమ్మాజిపేట పాండు, కౌన్సిలర్ సుల్తాన్, తీగల సురేంద్ర, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువనాయకుడు మన నాగం శశిధర్ రెడ్డి, డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి గారు మన మహానాయకుడి గురించి 4 మాటలు చెప్పాల్సి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనందరికీ తెలుసు, ప్రియత నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా 2004లో నుంచి కష్టపడుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అఖండ విజయం దిశగా తీసుకొచ్చి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత మనందరికీ తెలుసు, అక్కడ పవరాలు ఖరీదై మన మహానాయకుడిని మనం కోల్పోయినా ఒక ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో ఏ ఊరికి పోయినా ఆయన పేరు తెలియని ప్రజలు ఉన్నారు. మన ఏ ఊరికి పోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మొదటిగా వాళ్ళకు గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, 108 ఒకటి. ఎందుకంటే ముఖ్యంగా పేదలు, బడుగు బలిగిన వర్గాలకు, బీసీలు కానీ కొద్ది వెనుకబడిన కులాల వాళ్ళకు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళకు ఉన్నత చదువుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. వారి కోసం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఎంతోమంది డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను, చార్టెడ్ అకౌంట్లను చేసి మన ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా విదేశాలకు కూడా చదువుకోనికే చేయూత ఇచ్చిన ఘనత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది. అదేవిధంగా పేద ప్రజలకు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలు లేకపోయినా ఒక మెరుగైన వైద్యం కోసం పెద్ద పెద్ద హాస్పిటల్ పోవాలంటే, అపోలో కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు. వాళ్ళ ఇబ్బందిని చూసి మన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఎంతోమంది ప్రజలకు మల్టీ స్పెషాలిటీ అపోలోకు బేస్మెంట్ తీసుకుంటే ఆ బేస్మెంట్ వాళ్ళకి అందరికి ఇల్లు కట్టిస్తా అని చెప్పి దాదాపు ఎన్నో కోట్ల
ఇల్లు ఇచ్చినది ఒక మన కాంగ్రెస్ పార్టీ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్తోని న్యాయం జరుగుతుందన్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఇబ్బందులు లేకుండా చేస్తున్న ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. గతంలో సంక్షేమ పథకాలు అడగాలంటే పార్టీ కండువా కప్పుకోమని అడిగినా వారిని ఇప్పుడు ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. చిన్న చిన్న మీరు కొద్దిగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోతో పసుపు రంగు సంచుల్లో గిరిజన సహకార సంస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేసేవారు. సంక్రాంతి కానుక కూడా ఈ సంచుల ద్వారానే ఇచ్చేవారు. గుమ్మలక్ష్మీపురం గిరిజన సహకార సంస్థ బ్రాంచ్ పరిధిలోని లోవముఠా ప్రాంతంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం సంచులతో నిత్యావసర సరుకులను వసతి గృహాలకు తరలించడం కనిపించింది. నేటికి నాటి సంచులు వాడడం విశేషం. ఇప్పటికీ 4 ఏళ్లు గడిచిన ఆ సంచులు వాడడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు గడిచిన టీడీపీ పార్టీ పట్ల అభిమానం చావక ఇలా పసుపు సంచుల్లో నిత్యావసర వస్తువులను తీసుకెళ్తున్నారని పలువురు అంటున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతం కదా, ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు అనే భావన కూడా ఉండడంతోనే నేటికి చంద్రబాబు బొమ్మ ఉన్న పసుపు బ్యాగులను వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇప్పటికీ మా ప్రభుత్వ సంచులు గిరిజన ప్రాంతంలో కనిపిస్తున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ ఎక్కడికి వెళ్తుంది మరి డేట్ ఉన్నాడు అక్కడ కూరలేదా అతనికి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కొత్త బ్యాగ్లేనండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొత్తులపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైసీపీకి పొత్తు ఉండదని స్పష్టం. పాలకొల్లులో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మీడియా సమావేశం. ముందస్తు ఎన్నికలు కోరుతున్న జగన్ ఎన్నికలకు వెళ్లక ముందే తప్పుకోవాలని సూచన. ముఖ్యమంత్రి దైవభక్తి పరాయుడన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఏ రకంగానూ ఫలించవని వెల్లడి. ఏసీబీ వలకు చిక్కిన అనంతపురం సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణమూర్తి. 1,30,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.